వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ఈరోజు తెలంగాణలో ప్రధాన పత్రికల్లో ప్రధాన వార్తలు ఏంటనేది ఒకసారి చూద్దాం. సో మొదటగా చూసుకున్నట్టయితే వెలుగు న్యూస్ పేపర్లో మొట్టమొదటి వార్త మనమంతా శివముఖంగా కన్నెపల్లి నుంచి మేడారం గద్దె మీదకి కదిలొచ్చిన సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పునుగోండ్ల నుంచి పగిడిగిద్దరాజు రాగా ఇవాళ చిలకలగుట్ట నుంచి తల్లి రానున్న సమ్మక్క 4 రోజుల మహాజాతర షురు. తొలి రోజే 25 లక్షల మంది భక్తుల దర్శనం అని చెప్పేసి కూడా ప్రధాన వార్త వేసుకోవడం అనేది జరిగింది. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకొస్తున్న పూజారులు, అలాగే అర్ధరాత్రి 12 గంటల 12 నిమిషాలకు గద్దె మీదకి చేరిన సారలమ్మ అని చెప్పేసి ప్రధాన వార్త వేయడం అనేది జరిగింది. సో సమ్మక్క సారక్క గురించి ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేయడం అనేది జరిగింది. అలాగే నిధులు కూడా కేంద్రం నుంచి కేటాయిస్తామన్నారు. అలాగే సమ్మక్క సారక్క జాతరను కూడా జాతీయ పండగగా గుర్తించాలని చెప్పేసి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. మరి అది నెరవేరుస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన విషయం. త్యాగాల తల్లులను కీర్తిస్తూ వనమంతా శివముఖంగా, జంపన్నవాగు, మురవంగ, కన్నెపల్లి నుంచి కదిలొచ్చిన మనకల్పవల్లి సారలమ్మ, ఆ అమ్మకు తోడుగా కొండాయి నుంచి గోవిందరాజులు, పునుగొండ్ల నుంచి పగిడిగిద్దరాజులు తరలి వచ్చిండ్రు. తెలంగాణ కుంభమేళా మేడారం వనజాతర బుధవారం మొదలైంది. గురువారం చిలకలగుట్టను దిగి సమ్మక్క కూడా గదెలపైకి కొలువుదీరనుంది అని చెప్పేసి కూడా ప్రధాన వార్త వేయడం అనేది జరిగింది. తర్వాత ఇంకో వార్త చూసుకున్నట్టయితే నిన్న మొట్టమొదటిసారిగా సీఎం అయిన తర్వాత సొంత నియోజకవర్గానికి కొడంగల్కి వెళ్ళడం అనేది జరిగింది రేవంత్ రెడ్డి గారు. సో దాదాపుగా అభివృద్ధి పనులతో పాటు కొన్ని విషయాలు కూడా చెప్పడం అనేది జరిగింది. ఒకసారి ఏం చెప్పిననేది చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు చేస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు రాగానే రూపాలు మారుస్తున్నాయి, ఎజెండాలు మారుతున్నాయి, జెండాలు మారుతున్నాయి, ఒకరు పొత్తు ఉండదంటారు, ఇంకొకరు పొత్తు ఉందంటారు, కాంగ్రెస్ను దెబ్బతీయడానికి ఇలాంటి డ్రామాలు చేస్తున్నారు, మొన్నటి అసెంబ్లీలోనూ ఇలాంటి కుట్రలు చేసిండ్రు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం, 500కు గ్యాస్, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ వారంలో అమలు, త్వరలోనే 2 లక్షల రుణమాఫీ, వచ్చే నెల 15 లోపు రైతులందరికీ రైతు భరోసా సీఎం. ఎంపీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ బీజేపీ ఒకటే డ్రామాలాడుతున్నాయి. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలిస్తేనే యుద్ధం గెలిచినట్టు, ప్రజలు బండకేసి కొట్టిన కేసీఆర్, కేటీఆర్, హరీష్కు బుద్ధి రాలేదు. రోజా ఇంట్లో కేసీఆర్ కోడి పులుసు తిని ఏపీ నీళ్ళ దోపిడీకి అలసిచ్చిండు. ప్రగతి భవన్లో జగన్కు పంచపక్ష పరమాన్నాలు పెట్టి మనల్ని ముంచిండు. ఎంపీగా గెలిచిన పాలమూరును పడావు పెట్టిండ్రు. ప్రజలకు క్షమాపణ చెప్పనందుకే కేసీఆర్ ఓట్లు అడగాలి. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమైందో కిషన్ రెడ్డి, డీకే అరుణ, జితేందర్ రెడ్డి చెప్పాలని డిమాండ్. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి పనులకు శంకుస్థాపన. తెలంగాణ పోటీ ప్రపంచంతోనే